ఫ్యాక్ట్ నెంబర్ 1. ఏ దేశ ప్రజలకైనా జాతీయ గీతం అంటే ఎంతో గౌరవం ఉంటుంది. జాతీయ గీతాన్ని పాడటానికి ఉత్సాహం చూపిస్తారు. కానీ 4 దేశాల ప్రజలు మాత్రం తమ జాతీయ గీతాన్ని వినగలరు తప్ప పాడలేరు. ఎందుకంటే ఆ దేశాల జాతీయ గీతాలకు సంగీతం తప్ప లిరిక్స్ ఉండవు. స్పెయిన్, బొస్నియా అండ్ హెర్జగోవినా, కాసావో మరియు శాన్ మారినో దేశాలు జాతీయ గీతాలకు కేవలం సంగీతం మాత్రమే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఒకప్పుడు లైట్ హౌస్గా ఉపయోగించేవారట. విగ్రహావిష్కరణ జరిగిన నెల రోజుల తర్వాత నుండి దాదాపు 16 సంవత్సరాలు ఈ లైట్ హౌస్ తన సేవలను అందించింది. దాని టార్చ్ 24 మైళ్ళ దూరం వరకు కనిపించడం విశేషం. ఫ్యాక్ట్ నెంబర్ 3. గట్టిగా తొడకొడితే ఆ సౌండ్కే గుండాగి చస్తావురా అంటారు మన బాలయ్య గారు ఒక సినిమాలో. నీలి తిమింగలం గుండె మీద చెవి పెట్టి దాని గుండె చప్పుడు వింటే కూడా అదే జరుగుతుందేమో. ఎందుకంటే వాటి గుండె చప్పుడు 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వినపడుతుందట. పైగా వాటి గుండె దాదాపు 180 కేజీల బరువు ఉండటం విశేషం. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రపంచంలో మొత్తం 195 దేశాలు ఉన్నాయి. అయితే వీటిలోకి అతి చిన్న దేశం ఏదో మీకు తెలుసా? తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. మీ జవాబు సరైనదో కాదో వీడియో చివరిలో నేను చెబుతాను. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఇప్పుడు మరొక ఫ్యాక్ట్ను మనం తెలుసుకుందాం. ఆంగ్ల అక్షరాల పదాల్లో చిట్ట చివరిగా చేర్చబడిన అక్షరం ఏది అని అడిగితే చాలామంది జెడ్ అంటారు. కానీ ఇంగ్లీష్ భాషలో చిట్ట చివరిసారి చేర్చబడిన అక్షరం జే అనే విషయం చాలామందికి తెలియదు. 1524 ముందు వరకు జే ఇంగ్లీష్ భాషలో లేదు. అంతకు ముందు వరకు ఐ మరియు జే శబ్దాలకు ఐ అక్షరాన్ని ఉపయోగించేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం కెచప్ను చాలా ఇష్టంగా తింటాము. ముఖ్యంగా పిల్లలు అయితే మరీను. కొన్నిసార్లు పెద్దలు కెచప్ను అతిగా తినొద్దు, అనారోగ్యం చేస్తుంది అని మందలిస్తూ కూడా ఉంటారు. కానీ 1834 ప్రాంతాల్లో కెచప్ మెడిసిన్గా ఉపయోగించబడింది అనే విషయం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అజీర్ణం ఉన్నవారికి అప్పటి డాక్టర్లు కెచప్ను మసాలా కోసం ప్రిస్క్రిప్షన్గా ఇచ్చేవారట. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఉష్ట్రపక్షి గురించి మనలో చాలామంది ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. దాని భారీ శరీరం అయితే ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. అయితే ఉష్ట్రపక్షి మెదడు దాని కన్ను కంట చిన్నగా ఉంటుందని మీకు తెలుసా? అంతేకాదు వాటి చిన్న మెదడు అయితే దాని ఒక కనుబొమ్మ కంటే కూడా చిన్నగా ఉంటుంది అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు ఎంత గొప్పగా వాకింగ్ చేసేవారైనా సరే ఈ నడక దారి మాత్రం మిమ్మల్ని భయపెట్టేస్తుంది అని నేను ఛాలెంజ్ చేయగలను. ఎందుకంటే ఈ దారి మొత్తం పొడవు 22,387 కిలోమీటర్లు కావడమే అందుకు కారణం. సౌత్ ఆఫ్రికా దేశంలోని కేప్ టౌన్లో మొదలయ్యే ఈ మార్గంలో మీరు నడవడం మొదలు పెడితే నేరుగా రష్యా దేశంలోని మేగాడాన్కు చేరుకోవచ్చు. ప్రపంచం మొత్తంలో నడుస్తూ వెళ్ళగలిగిన అతిపెద్ద దారి ఇదేనట. అయితే ఈ మార్గం మొత్తాన్ని ఇప్పటి వరకు ఎవరూ నడవలేదు. ఇప్పుడు పైన మనం అడిగిన 2 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ యొక్క నివేదికల ప్రకారం మన శరీరంలోని సిరలు, ధమనులు మరియు కేశనాళికలను ఒక ఫ్లాగ్గా చేసి భరిస్తే వాటి పొడవు సుమారు 1,00,000 మైళ్ళకు విస్తరిస్తుందట. చిన్న వయసులో ఉన్నప్పుడు అయితే ఈ పొడవు 60,000 మైళ్ళు కూడా ఉంటుందట. మన చిన్న శరీరంలో ఎంత పెద్ద ప్రపంచం దాగి ఉందో కదా. ఇక ప్రపంచంలో అత్యంత చిన్న దేశం ఏది అంటే అది వాటికన్ సిటీ. వాటికన్లో చాలామంది అమెరికాలో ఒక సిటీ అనుకుంటారు, కానీ ఇది ఒక దేశం. ఈ దేశం కేవలం 45 హెక్టార్లు విస్తరిస్తుంది. అలాగే ఇక్కడ జనాభా కూడా 1000 లోపే కావడం విశేషం. అంటే మన దేశంలో అతి చిన్న గ్రామాల కంటే కూడా చిన్న దేశం అని చెప్పవచ్చు. ఇవే ఈరోజు టాప్ ఫ్యాక్ట్స్. ఈ వింతలు విశేషాల్ని మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆశిస్తూ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుసుకుందాం.